ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బ్లీడింగ్ అనేది సాధారణమా? జనరల్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది. దాని నుంచి హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అవి రెగ్యులర్ గా రిలీజ్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఛాన్స్ అనేది చాలా తక్కువ. అయితే ఐవీఎఫ్ లో ఏంటంటే మన బేబీని డైరెక్ట్ రెడీ చేసి పెడుతున్నాము. సో న్యాచురల్ గా ఓవ్యులేషన్ తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్స్ సపోర్ట్ అయితే దీంట్లో ఉండదు. మనం ఇంజెక్షన్స్ రూపంలో, జెల్ రూపంలో, ఇంకా ఈస్ట్రోజన్ హార్మోన్స్ మన సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాము. మనం ఎంత డోస్ వాడినా కూడా ఒక్కోసారి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ సరిపోక మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొన్ని కేసెస్ లో అయితే ఒకసారి హెవీ బ్లీడింగ్ కూడా చూస్తాము. మనం ఒకసారి స్కాన్ చెక్ చేసుకుని శాక్ అంతా బాగుంది, ఓన్లీ మనకి బ్లీడింగ్ కలెక్షన్ ఉంది అనుకుంటే పేషెంట్ అడ్మిట్ చేసుకుని బ్లీడింగ్ తగ్గడానికి ఇంజెక్షన్స్ పెట్టుకుని ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెంచుకోవడం, రెస్ట్ ఇవ్వడం ద్వారా బ్లీడింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఫాలో అప్ స్కాన్స్ లో మళ్ళీ బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకా పేషెంట్ ఏమన్నా ఎకోస్ప్రిన్ కానీ హెపారిన్ ఇంజెక్షన్స్ తీసుకుని ఉంటున్నట్లయితే కొన్ని రోజులు వాటిని ఆపేసి మళ్ళీ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యాక స్టార్ట్ చేయడం మంచిది. అంతేగాని బ్లీడింగ్ అవ్వగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.